ఆహా, రంజాన్ పండగ నెల వచ్చిందంటే చాలు ఎట్లుంటది. లైట్లు, ప్రార్థనలు, ఉపవాసాలు, కొత్త బట్టలు, షాపింగ్లు, హలీంలు. అరెరెరే, ఒకటా రెండా, మొత్తం ఆ నెలంతా హంగామనే ఉంటది. మన హిందువులకు దసరా దీవులు ఎట్లనో మన ముస్లిం అన్నలకు రంజాన్ అంతకంటే పెద్ద పండగ. ఏంది, రంజాన్కి సీఎం సార్ ఏమేం కానుకలు ఇస్తున్నాడో గా వార్త నేను చెప్తా అనుకుంటున్నారు కదా. అన్నా, దానికి ఇంకా టైం ఉంది. ఇది అమ్మ అమ్మ వంపే కానుకల ముచ్చట. తమిళనాడు పబ్లిక్ కి పండగలే పండగలు పొండ్రిగా. గెలిపించిన జనం రుణం తీర్చుకునుడు సురువు చేసింది జేజమ్మ. ముస్లింలకు కీర్ తిన్నంత తీయటి ముచ్చట చెప్పింది. రంజాన్ పండగను మాసంబరంగా చేసుకోమని అమ్మ బియ్యం పథకం పెట్టింది. అంటే మసీదులకు ఫ్రీగా బియ్యం పంచుతుందట. రంజాన్ ఉపాసాలు ఉన్నన్ని రోజులు ఎంత బియ్యమైనా వస్తుందట. పెద్ద పెద్ద మసీదుల కాడ ఇఫ్తార్ విందులు ఇస్తుందట. పేద ముస్లింలకు పైసా సహాయం చేసే ఆలోచన కూడా ఉన్నదట అమ్మకు. అట్లనే కండ్లు మూసి తెరిచేంతసేపు కూడా కరెంటు కొనియదట. రంజాన్ పండగనే కాదు, రేపు రేపు రాష్ట్రంలో ఏ పండగ జరిగినా అంత జయమ్మనే చూసుకుంటదట. చూడవలసిందే మరి. ఎందుకంటే మొన్ననే చూపియలే అమ్మను భక్తులు ఎట్లా కొలుసుకున్నారో. భక్తులను మంచిగా చూస్తేనే కదా కొత్త భక్తులు తయారయ్యేది. ఎంతైనా జయమ్మ జయమ్మనే.